దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ యొక్క పుష్పగిరి క్షేత్రానికి పుష్పగిరి అనే నామం ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ప్రాంతంలో కాంపల్లి అనే గ్రామం ఉండేది. గరుత్మంతుడు ఇంద్రుని అమృత భాండాన్ని తీసుకొని వస్తున్న సమయంలో ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికి పోరాటం జరిగింది. ఆ సమయంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యవ్వనం లభించేది. అలానే అమరత్వము సిద్ధించేది. దేవతలు భయపడి ఆ పరమశివుణ్ణి ఆశ్రయించారు. శివుడు వెంటనే వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలె తేలింది. అదే ఇప్పుడు పుష్పగిరి అయ్యింది. పుష్పగిరి సమీపంలో పాపాగ్ని, కుముద్వది, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందుకే ఈ యొక్క పుష్పగిరి క్షేత్రాన్ని పంచనది క్షేత్రం అని కూడా అంటారు. పుష్పగిరి శిల్పకళా సంపదకు పెట్టింది పేరు. శైవ వైష్ణవ ఆలయాలకు ప్రసిద్ధి చెందినది ఈ